నీకు ఒక అలవాటు ఉందా? ఏదైనా సంతోషం రాగానే ఫోన్ తీసి స్టేటస్ పెట్టడం, ఏదైనా ప్లాన్ వేయగానే 10 మందికి చెప్పడం. ఇక్కడే నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు నీ విజయానికి పునాది వేయక ముందే నీ శత్రువులకు సమాచారం ఇస్తున్నావు. నీ నోరు నీ కంట్రోల్లో లేకపోతే నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. గోడలకు చెవులు ఉంటాయో లేదో తెలీదు, కానీ నీ చుట్టూ ఉన్న మనుషులకు కళ్ళు ఉంటాయి. అవి నీ ఎదుగుదలను చూసి ఓర్వలేవు. ప్రపంచానికి నీ ప్లాన్స్ చెప్పడం అంటే యుద్ధానికి వెళ్లే ముందు నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో శత్రువుకి చెప్పడమే. వంట పూర్తి కాకముందే మూత తీస్తే రుచిపోతుంది. అలాగే నీ లక్ష్యం నెరవేరక ముందే చెబితే ఆ పనిలో ఉన్న పవర్ పోతుంది. చాలా మందికి నీ బాగు కోరుకునే మనసు ఉండదు. నువ్వు చెప్పే ప్రతి విషయం వాళ్ళకి ఒక అస్త్రం అవుతుంది. నిన్ను వెనక్కి లాగడానికి వాళ్ళకి నువ్వే క్లూ ఇస్తున్నావు. మౌనంగా ఉండు. అది నీ చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది. సింహం వేటాడే ముందు గర్జించదు. అది నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది, ఒక్కసారిగా దాడి చేస్తుంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. నీ పని మాట్లాడాలి, నీ నోరు కాదు. 10 మందిలో గొప్పలు చెప్పుకోవడం వల్ల నీకు వచ్చేది కేవలం తాత్కాలికమైన పొగడ్త మాత్రమే. కానీ మౌనంగా సాధిస్తే వచ్చేది శాశ్వతమైన విజయం. ఇనుముని కాల్చినప్పుడు చప్పుడు రాదు, కానీ అది కత్తిగా మారినప్పుడు దాని పదును అందరికీ తెలుస్తుంది. నీ ఎదుగుదల కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్. ఏం తింటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం కొంటున్నావు అన్నీ షేర్ చేస్తున్నావు. నువ్వు నీ ప్రైవసీని అమ్ముకుంటున్నావు. నీ ఆనందాన్ని 10 మందికి చూపించి లైక్స్ సంపాదించడం వల్ల నీకేమొస్తుంది? అవతలవాడు నీ పోస్ట్ చూసి లోపల కుళ్ళుకుంటుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీ మీద పడుతుంది. నీ డ్రీమ్స్, నీ రిలేషన్స్, నీ ఇన్కమ్, ఈ మూడింటిని గుండెల్లో దాచుకో. బయటపడితే బజారును పడతావు. మీకోసం 3 పవర్ఫుల్ టిప్స్. నీ నెక్స్ట్ మూవ్, నీ వీక్నెస్, నీ ఇన్కమ్. ఈ మూడింటిని ఎవరితో షేర్ చేసుకోవద్దు. రేపు నువ్వు ఏం చేయబోతున్నావో ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియకూడదు. నీ భయాలను ఎవరికి చెప్పకు. వాటిని నీ మీద ఆయుధాల్లా వాడుతారు. నీ దగ్గర ఎంత ఉందో తెలిస్తే నీకు శత్రువులు పెరుగుతారు, లేదా అప్పు అడిగే వాళ్ళు పెరుగుతారు. నీ రహస్యాలను దాచుకోగలిగే దమ్ము నీకుందా? నీ సక్సెస్ చూసి లోకం షాక్ అవ్వాలి అనుకుంటున్నావా? అయితే ఈ క్షణం నుంచి నీ నోటికి తాళం వే. ఈ నియమాన్ని పాటిస్తాను అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయి. నీలో ఈ కంట్రోల్ ఉంటే కామెంట్ బాక్స్లో సైలెన్స్ ఇస్ మై పవర్ అని టైప్ చేయి. గుర్తుపెట్టుకో, సముద్రం లోతు ఎవరికీ తెలియదు, కాబట్టే అది అంత గంభీరంగా ఉంటుంది. నీ ప్లాన్ కూడా ఎవరికీ తెలియకూడదు. చీకట్లో పెరిగే విత్తనం మాత్రమే రేపు మహావృక్షం అవుతుంది. మౌనంగా శ్రమించు. నీ గెలుపుతో ప్రపంచానికి సమాధానం చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.